మనసు అనేటువంటిది మనుషులకే ఉంటుందా, మిగతా వాటికి కూడా ఉంటుందా అనేటువంటిది ప్రశ్న. 2-3 ఎగ్జాంపుల్స్ ద్వారా మనకు అర్థమైంది. 2-3 ఎగ్జాంపుల్స్ మనకు తెలిసినే నేను చెప్తా, మీకు అర్థమవుద్ది. సపోజ్ ఉదాహరణకి మా రోడ్డు మీద వెళ్తూ ఉన్నాం. ఒక ఆయన కనిపించిండు, మన దగ్గర చేతిలో కర్ర ఉంది, పట్టుకొని పట్టమని 4 కొట్టినాం. ఆ కొడితే ఆయన దెబ్బలు తిన్న ఆయన ఎమ్మెల్యే గారు తమ్ముడు. ఒక ఆయన రోడ్డు మీద వెళ్తుండు, చేతిలో కర్ర ఉంది, అట్నుంచి ఎమ్మెల్యే గారు తమ్ముడు వస్తుండు. ఈయన వెళ్ళి ఆయన టక 4 పీకిండు. ఇప్పుడు కోర్టు తీసుకెళ్లారు. ఇతనికి శిక్ష వేస్తారా వేయరా? శిక్ష వేస్తారు. ఎందుకంటే ఇతను తప్పు చేశాడు అని తేల్చారు. ఇతనికి ఫస్ట్ కండిషన్ చూశారు, ఇతనికి ఆరోగ్యం బాగుందా, ఫిజికల్గా సైకలాజికల్గా. ఫిజికల్ ఫిట్నెస్ సైకలాజికల్ ఫిట్నెస్ 2 ఉంటే ఓకే, శిక్ష వేస్తారు. ఈయన నేనే కొట్టానండి కావాలని, వీడు యువతలోడు నేను కావాలని కొట్టానండి, నాకు ఆయన నచ్చలేదు, మా ఫ్రెండ్కి ఆయన ఇబ్బంది పెట్టాడు, అందుకే నేను కొట్టాను. నేను పూర్తి ఆరోగ్యంగా ఉన్నాను, నేను మానసికంగా శారీరకంగా నేను పూర్తి ఆరోగ్యంగా ఉండే నేను ఈ పని చేశా కాబట్టి నాకు శిక్ష విధించవచ్చు అని చెప్పి ఈయనే చెప్పాడు. ఇప్పుడు జడ్జి గారు శిక్ష వేస్తారా వేయరా? ఖచ్చితంగా వేస్తారు. తర్వాత మళ్ళా 4 రోజుల తర్వాత అదే బజార్లో ఒక ఆయన వెళ్తూ ఉంటే ఒక ఆవిడ అక్కడ బల్ల మీద కూర్చొని వెళ్తూ ఉన్నటువంటి ఒక ఆయనకి రాయి తీసుకుని గట్టి కొట్టింది. ఆయనకి తలకు దెబ్బ తగిలింది, బ్లడ్ వచ్చింది, హాస్పిటల్కి తీసుకెళ్ళారు. ఈమెను కూడా మళ్ళీ కోర్టుకు తీసుకెళ్ళారు. కోర్టుకు తీసుకెళ్తే విచారించిన తర్వాత ఈవిడకి సైకలాజికల్గా ఇన్బ్యాలెన్స్ ఉంది అని చెప్పారు, గుర్తించారు. ఈవిడ పిచ్చిదే అని గుర్తించారు. ఆవిడ మానసిక వైకల్యం ఉన్న కారణం చేత, మనసు సరిగా లేని కారణం చేత ఆవిడకి శిక్ష లేదు. అదేంది? ఇందాక ఆయన కర్రతోటి కొడితే శిక్ష వేశారు, ఈవిడ ఇప్పుడు రాయితోటి కొడితే ఈవిడకి శిక్ష విధించట్లేదు. ఎందుకని విధించట్లేదు? అంటే మనసు సరిగా లేనప్పుడు చేసేటువంటి క్రియలు పరిగణలోకి తీసుకోరు, క్షమించి విడిచిపెట్టింది కోర్టు. ఈసారి అలాంటి చర్యలు చేయకుండా జాగ్రత్తలు తీసుకోండి అని చెప్పి సంబంధిత అధికారులను పురమాయించడం అనేటువంటి జరిగింది. కానీ కేసు లేదు. ఓకే, ఇదైపోయింది. తర్వాత ఒకరోజు ఒక చిన్న బాబు వెళ్తూ ఉన్నాడు, అక్కడ కుక్క ఉంది, వచ్చి కుక్క కరిచింది. ఇప్పుడు తీసుకెళ్ళి కోర్టులో మళ్ళీ హాజరుపరిచారు. ఇంతకుముందు ఎట్లా హాజరుపరిచారో అట్లా హాజరుపరిచారు. ఇప్పుడు కుక్క కరిచినందుకు ఆ పిల్లవాడిని కరిచినందుకు కుక్కకి ఏమైనా శిక్ష విధిస్తారా కోర్టులో? కోతి కరిస్తే, దోమ కుడితే, అంటే దోమలు కుట్టినా శిక్ష లేదు, కుక్కలు కరిచినా శిక్ష లేదు, కోతి శిక్షలు ఉండవా ఏంటి? పశువులు కరిస్తే, పశువులు పొడిచినా కానీ కరిచినా కానీ కొట్టినా కానీ శిక్షలు ఉండవా? ఎందుకు అంటే వాటికి విచక్షణతో కూడిన మనస్సు లేని కారణం చేత కేసు లేదు. ఆ పశుపక్షాదులకి ఎందుకు శిక్ష విధించట్లేదంటే మనసు ఉంది, కాకపోతే ఎలాంటి మనసు లేదు, ఏది మంచి ఏది చెడు, ఏది ధర్మము ఏది అధర్మము అని నిశ్చయించేటువంటి మనసు లేదు. కాకపోతే దానికి ఆకలైతే అక్కడ ఉన్న ఆహార పదార్థాన్ని తినే జ్ఞానం, ఆ మనసు అవన్నీ ఉన్నాయి. కాకపోతే వీళ్ళని కొట్టొచ్చా తిట్టొచ్చా, వీళ్ళని కరవచ్చా కరవకూడదా, ఒక దోమ ఉందనుకో ఈయన మహాభక్తుడు కదా, ఇతను అచల పరిపూర్ణుడు, ఇతను కొట్టకూడదని ఏమైనా అనుకుంటుందా? ఏనాయన ఇతను మహాయోగి, నిరంతరం గురుమంత్ర అనుష్ఠానం చేస్తూ ఉన్నటువంటి అనుష్ఠాన పరుడు, ఇతను కొట్టకూడదని ఏమైనా అనుకుంటుందా? దోమ కుక్క ఏమైనా కరవకూడదు అనుకుంటుందా అమ్మ? అంటే ఆ పశువులకి అంత విచక్షణ లేదు. అర్థమైందమ్మా? ఇతను భక్తుడు కాదు, ఇతను యోగి కాదు అనేటువంటి విచక్షణ పశువులకి పక్షులకి వాటికి లేదు. అంటే వివేకంతో కూడిన మనసు లేని కారణం చేత పశుపక్షాదులకు శిక్షలు లేవు. ఓకే, ఇప్పుడు వాటికి మనసు ఉందా లేదా? మనసు ఉంది, కాకపోతే అవి జీవించడానికి కావలసినంత మనసు ఉంది. వాటికి మనసు ఎంతవరకు ఉందంటే అవి జీవించడానికి అవసరమైనటువంటి అవసరాలను తీర్చుకునే ప్రయత్నం చేయగలుగుతాయి తప్ప న్యాయాన్ని అన్యాయాన్ని ధర్మాన్ని అధర్మాన్ని విశ్లేషించేటువంటి విచక్షణాపూర్వకమైనటువంటి విశేష జ్ఞానం వాటికి లేదు.
మనసు ఉంది కానీ విశేష జ్ఞానంతో కూడిన మనసు వాటికి లేదు. సపోజ్ ఉదాహరణకి మన ఈ మధ్యన ఒక ఆయన ఇదే ప్రశ్న వేశాడు, చెట్లకు కూడా మనసు ఉందన్నాడు, చెట్లకు కూడా పాప పుణ్యాలు ఉంటాయి అన్నాడు. అంటే నాకు రైట్ అనిపించలేదు. ఆయన వాదనలో ఆయన చెప్పాడు, నేను ఆయనకు ఒక ఆన్సర్ చెప్పాను అనమాట. ఆయన ఏమని చెప్పాడంటే, సపోజ్ ఉదాహరణకి ఎండాకాలం వెళ్తూ ఉన్నాం, బాగా టెంపరేచర్ ఎక్కువగా ఉంది, తట్టుకునే పరిస్థితి లేదు, మామిడి చెట్టు కనిపించింది. మామిడి చెట్టు కిందకి వెళ్ళి వాళ్ళందరూ పడుకున్నారు, కాసేపు కూర్చున్నారు. తర్వాత ఆ మామిడి చెట్టుకున్నటువంటి పండ్లు కోసుకొని తలా 4 తిని మంచినీళ్ళు తాగి అందరూ పడుకున్నారు. ఇప్పుడు ఆయన వాదన ఏంటంటే, ఇప్పుడు ఆ మామిడి చెట్టు కింద కూర్చున్నారు కాబట్టి మామిడి చెట్టు నీడిచ్చింది, పండ్లు ఇచ్చింది, పడుకోవడానికి చల్ల నీడిచ్చింది, మంచి కంఫర్ట్ ఇచ్చింది కాబట్టి ఆ మామిడి చెట్టుకు పుణ్యం వచ్చింది అని చెప్పి ఆయన వాదించండి. కాసేపు అయిన తర్వాత గట్టిగా గాలి వీచి ఒక కొమ్మ ఇరిగి నలుగురి మీద పడితే నలుగురికి 4 కాళ్ళు ఇరిగినాయి. నేనన్నా మరి ఇప్పుడు పాపం రావాలి కదా, పాపం అయితే రాదట. అమ్మ మామిడి పండు తింటే, చెట్టు కింద కూర్చొని మామిడి పండు తింటే పుణ్యం వస్తే, మరి చెట్టు కొమ్మేరికి కాలు మీద పడితే కాలు ఎరిగితే పాపం రాదా? చెట్టుకి పాపం రాదంటాడు. ఇట్స్ రాంగ్ ఆన్సర్. పుణ్యం వచ్చేటైతే పాపం కూడా వస్తుంది, పుణ్యం రాదు, పాపం కూడా రాదు. గత జన్మలో చేసినటువంటి పుణ్యఫలం చేత మామిడి చెట్టు అయి పుట్టింది, దట్స్ ఆల్. గత జన్మలో చేసినటువంటి పుణ్యఫలం చేత తులసి మొక్క అయి పుట్టింది, గత జన్మలో చేసిన పుణ్యఫలం చేత ఇది మంచి ఔషధీకృతమైనటువంటి ఉసిరి చెట్టు అయి పుట్టింది. మీకు తెలిసే ఉంటుందమ్మా. గత జన్మలో శరీరంతో పాపం చేస్తే చెట్లై పుడతారు, శరీరంతో చేసినటువంటి కర్మలకి చెట్లై పుడతారు. అర్థమైందమ్మా? ఈ చెట్లలో కూడా పుణ్యం చేస్తే మంచి చెట్లు, తులసి, మారేడు, ఉసిరి, రావి, ఇట్లాంటి మంచి చెట్లు, ఔదంబర, ఇట్లాంటి మంచి చెట్లై పుడతారు పుణ్యం చేస్తే గత జన్మలో. గత జన్మలో పాపం చేస్తే సర్కారు తుమ్మ, మామూలు తుమ్మ, ఇట్లాంటి చెట్లే పుడతారన్నమాట. అంటే కనిపిస్తేనే దూరంగా జరిగేటువంటి చెట్లు తయారవుతాయి అనమాట. అటు ముళ్ళు ఉన్నాయి, అటు వెళ్ళకూడదు అంటారు కొంతమంది. అంటే ఈ ముళ్ళ చెట్టు అయి పుట్టిందంటే ఏంటి అర్థం? అర్థమైందమ్మా? ఇప్పుడు ముళ్ళ చెట్లే పుట్టిందంటే గత జన్మలో చేసినటువంటి పాపం. గత జన్మలో పాప పుణ్యాలు చేస్తే అంటే శరీరం ద్వారా పాప పుణ్యాలు చేస్తే చెట్లై పుడతారు. అలాగే వాక్కు ద్వారా పాప పుణ్యాలు చేస్తే పశుపక్షాదులై జన్మిస్తారు. మనసు ద్వారా పాప పుణ్యాలు చేస్తే మనుషులై పుడతారు. ఓకే, కాబట్టి అంటే శరీరం ద్వారా మనం పాపం చేసినా పుణ్యం చేసినా చెట్లై పుడతాం. అంటే పాపం చేస్తే ముళ్ళ చెట్లు లాంటి, పుణ్యం చేస్తే తులసి, మారేడు ఇలాంటి మంచి మంచి ఎప్పుడు అందరూ ఆశ్రయించి పూజించేటువంటి పుణ్యాలకు సంబంధించిన చెట్లై పుడతారు. అలాగే గత జన్మలో పాపం పుణ్యం చేస్తే వాక్కు ద్వారా చేసేటువంటి పాప పుణ్యాల వల్ల పశుపక్షాదులై పుడతారు. సపోజ్ ఉదాహరణకి గత జన్మలో ఒక మనిషి పాపం చేశాడు అనుకో, వాక్కు ద్వారా పాపం, అంటే వాక్కు ద్వారా దూషించటం, ఒక మహాత్ముని పట్టుకొని దూషించాడు అనుకోమ్మ, కుక్క అయి పుడతారు. కుక్క అయి పుడితే ఎలా పుడతారంటే రోడ్డు మీద పుడుతుంది అనమాట కుక్క. ఇక కనిపించిన ప్రతోడు రాయి తీసుకొని వేస్తారు. పాపం చేసుకొని పుడితే అట్లా. పుణ్యం చేసుకొని పుట్టింది అనుకోమ్మ, ఏసీ కారులో తిరుగుద్ది, మామూలు మెయింటెనెన్స్ ఉండదు దానికి. అంటే అది కుక్కే కానీ ఏసీ మామూలు మనిషి మెయింటెనెన్స్ కంటే ఎక్కువ ఉంటుంది దానికి. అది పుణ్యం వల్ల వచ్చేటువంటిది. అదే మనసు ద్వారా పుణ్యం పాపం చేస్తే మనలాంటి మానవులుగా జన్మిస్తాం. పాపం వలన దుఃఖం, పుణ్యం వలన సుఖాలు ప్రాప్తి. ఇవి యూనివర్సల్ లా, విశ్వ చట్టంలో మనకు ఋషులు అందించినటువంటి ఒక కర్మ చట్టం. కర్మలు చేస్తే వచ్చేటువంటి ఫలితాలకు సంబంధించి చెప్పారు. వీటన్నిటికీ కూడా మనసు ప్రధానం. మీరు శరీరంతో కర్మ చేయాలన్న మనసే, వాక్కుతో కర్మ చేయాలన్న మనసే, మనసు ద్వారా కర్మ చేయాలన్న మనసే. అంటే శరీరం ద్వారా, వాక్కు ద్వారా, మనసు ద్వారా కర్మలు చేసేది మనసే. శరీరం ఇప్పుడు సపోజ్ ఉదాహరణకు ఉందనుకోండి, గ్లాస్ ఉందనుకోండి, ఇస్త్రీ కొట్టాలని ఈ శరీరానికి చేతికి ఏమైనా ఉందా నాలెడ్జి? ఒక మనిషి నిద్రపోతున్నాడు, ఈ చెయ్యి గ్లాస్ తీసుకొని ఇస్త్రీ వేస్తా?
అంటే మరి శరీరంతో చేసిన కర్మలు ఏంటి అంటే, కర్మలు శరీరంతో కర్మలు చేయాలన్నా మనసే కారణం, వాక్కు ద్వారా కర్మలు చేయాలన్నా మనసే కారణం, మనసు ద్వారా కర్మలు చేయాలన్నా మనసే కారణం. మనసే అన్నిటి ద్వారా కర్మలు చేసి అన్నిటి ద్వారా అనుభవిస్తుంది. అర్థమైందమ్మా? కొన్ని స్థూలంగా అనుభవిస్తాం, కొన్ని సూక్ష్మంగా అనుభవిస్తాం, కర్మలే అనుభవిస్తాం. అర్థమైంది? శరీరంలోనే రుగ్మతలు ఏర్పడి అనుభవించేటువంటివి కొన్ని, మనసులో రుగ్మతలు ఏర్పడి అనుభవించేటువంటి కొన్ని, ఇట్లా మనం అనేక రకాలైనటువంటి ఆ రుగ్మతలను, ఆ వ్యాధులను గుర్తించి దుఃఖాన్ని మనం పొందుతున్నట్లుగా లేదా ఆనందాన్ని పొందుతున్నట్టుగా మనం ప్రత్యక్షంగా కొన్ని మనం చూడగలుగుతాం. దీంట్లోనే ఒక మాట చెప్పి ముగిద్దాం. రహస్యంగా చేసినటువంటి పాపాలు కానీ, రహస్యంగా చేయబడినటువంటి పుణ్యాల వల్ల కానీ రహస్యంగానే అనుభవించాలి. ఏకాంతంలోనే అనుభవించేటువంటి పాపాలు కొన్ని ఉంటాయి, కర్మఫలాలు. ఏకాంతంలోనే కష్టపడతారు, ఏకాంతంలోనే ఏడుస్తారు, ఏకాంతంలోనే సుఖపడతారు, ఏకాంతంలోనే ఆనందించుతారు. ఇప్పుడు సపోజ్ ఉదాహరణకి ఆయనకు 10 లక్షలు కలిసి వచ్చినాయమ్మా, ఎవరికి చెప్పుకోలేనటువంటి పరిస్థితి. ఎవరికన్నా చెబితే తట్టుకోలేరు, ఈర్ష్య అసూయలు ఉంటాయి. అప్పుడు వాడు ఎవరికి చెప్పుకోలేడు. 10 లక్షలు వచ్చినాయి, ఆనందాన్ని ఎక్కడ పొందుతాడు? ఒక్కడే పొందుతారు. ఏకాంతంగా ఇంట్లో రూమ్లో కూర్చొని ఒక్కడే ఆనందమో పడుతుంటాడు. అట్లే కొన్ని తప్పులు చేస్తుంటాడు. కొన్ని తప్పులు చేస్తుంటే ఏకాంతంగా చేసినటువంటి తప్పులకి వచ్చేటువంటి జబ్బులు కూడా వేరే వాళ్ళకి చెప్పలేనటువంటి పరిస్థితిలో ఉంటే వాడు ఒక్కడే ఏకాంతంలో అనుభవించాలి. అంటే సీక్రెట్గా చేసేటువంటి దోషాలకు సీక్రెట్గానే పనిష్మెంట్ ఉంటుంది. అందరికీ తెలిసేట్టు చేసేటువంటి వాటికి అందరికీ తెలిసేట్లుగానే ఫలితాలు ప్రొవైడ్ చేయబడతాయి. ఇది యూనివర్సల్ లా. ఈ విశ్వం మొత్తానికి ఇదే న్యాయం, ఇదే ధర్మం, ఇదే చట్టం అని చెప్పి పరమాత్మ ఈ చట్టాన్ని ఈ విధంగా కొనసాగిస్తూ ఉన్నారు. ఈ విధంగా కొనసాగింపబడేటువంటి ప్రపంచంలో మనమందరం కూడా వాటన్నిటినీ ఫేస్ చేస్తూ అనుభవిస్తూ మన యొక్క జీవితాలను కొనసాగిస్తూ వీటన్నిటినీ అనుభవిస్తూ జ్ఞానాన్ని పొందేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి వివేకం ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్, విచక్షణ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. అర్థమైందమ్మా? వివేకం ఉన్నటువంటి వాడు, ఇందాక మీరు ఎవరో చెప్పారు అచ్యుతుడు అని చెప్పారు కదమ్మా, సుకన్య గారు చెప్పారు. అచ్యుతాయన మహాని కీర్తిస్తాం భగవంతుని. చ్యుతి అంటే జారిపోకుండా అంటే ఉన్నతమైనటువంటి స్థితిలో నుండి జారిపోకుండా ఉండేటువంటి శక్తిని ప్రసాదించమని చెప్పి పరమాత్మను మనం ఓం అచ్యుతాయ నమః అని, అచ్యుతం కేశవం అని చదువుతారు కదమ్మా. అలా చదివేటువంటిది కూడా దానికే అనమాట. అంటే ఇప్పుడు ఉన్న నాలెడ్జ్ ఏదైతే ఉన్నదో అంతకంటే తగ్గకుండా చేసుకో, పెంచు. ఇక్కడి నుంచి కిందికి పోకుండా పైకి ఏమైనా దేశపోతే దేశపోని ఇదన్నం పెడతా, కిందికి అయితే పోకుండా చూడతా అని చెప్పి అచ్యుతాయన మహాన్ని కీర్తించడం అనేటువంటి జరిగింది. కాబట్టి మనం కూడా గురువు గారిని ఈరోజు అచ్యుతాయన మహా అని చెప్పి కీర్తించుకుంటున్నాం. మనకు కూడా అష్టోత్తరాల్లో ఉంది, ఇందాక సహస్రనామ పుష్పాచంలో కూడా అచ్యుతాయన మహా అనే నామం ఉంది. కాబట్టి ఇక్కడి నుంచి కిందికి పోకుండా ఇక్కడి నుంచి ఆయన ఎంత పైకి తీసుకుపోతే అంత పైకి తీసుకుపోమని చెప్పి వేడుకుంటూ గురువు గారికి జయగులు చెప్తూ సెలవు. జయతల సద్గురు ప్రభు మహారాజుకు అందరికీ జయ గురు. మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ, ఆత్మబోధ, భగవద్గీత, అలాగే పండుగల్లో దాగిన అర్థాలు, అంతరార్థాల కోసం మరియు యోగము, ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. జై గురు.